యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అహంకారాన్ని ఎలా సంతృప్తి చేసుకున్నాడు? అమెరికా 6,000 మందిని ఎందుకు వెనక్కి పంపిస్తుంది? అలాగే చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ గారు ఏ సమాధానం ఇచ్చారు? పాలస్తీనా భారత ప్రజల సానుభూతిని పొందడానికి ఏ చర్య తీసుకుంది? మరియు మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల కన్నా ముందు భారత ప్రభుత్వం ముందు ఏ డిమాండ్ పెట్టింది? ఇలాంటి ఇంకా చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఇవి మీరు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో చూడలేరు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఎలా హై టారిఫ్లు విధించాడో అదేవిధంగా గతంలో యూరోపియన్ యూనియన్పై కూడా హై టారిఫ్లు ప్రకటించాడు. కానీ చివరికి యూరోపియన్ యూనియన్ అమెరికాతో డొనాల్డ్ ట్రంప్ షరతులపై వాణిజ్య ఒప్పందం సంతకం చేసింది. మరియు ఒక విధంగా అమెరికా ఆధిపత్యం ముందు మోకరిల్లింది. ఇప్పుడు అదే విషయం డొనాల్డ్ ట్రంప్ భారత్ నుండి కోరుకుంటున్నాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్తో పాటు ప్రధానమంత్రి మోడీని కూర్చోబెట్టి ఒక చిత్రం విడుదల చేయాలనుకున్నాడు. కానీ ప్రధానమంత్రి మోడీ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరియు ఆ తర్వాత భారత్ సీజ్ ఫైర్ డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా చెప్పినట్లు జరిగిందని అంగీకరించలేదు. మరియు వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం మరియు డైరీ విషయంలో రాజీ పడలేదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ నిరంతరం పుష్ చేస్తున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల ఆఫర్ను అంగీకరించి అమెరికాతో ఒప్పందం సంతకం చేయలేదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించి భారత్ నుండి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. కానీ భారత్ అమెరికా ముందు వంగడానికి బదులు చైనా మరియు రష్యాలను ఇతర ఎంపికలుగా వెతకడం ప్రారంభించింది. ఈ మధ్యలో గుడ్ న్యూస్ ఏమిటంటే చైనా కూడా ముందుకు వచ్చి సానుకూలంగా స్పందిస్తుంది. మరియు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పదే ఫోన్ చేసి లూప్లో ఉంచుతున్నాడు. నిన్న కూడా పుతిన్ గత 10 రోజుల్లో రెండోసారి ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేశాడు. అంటే రష్యన్లు భారత్ను సమానంగా గౌరవిస్తూ అన్ని విషయాలను సమాచారం అందిస్తూ లూప్లో ఉంచుతున్నారు. సంబంధాలలో విశ్వాసం మరియు గౌరవం రెండూ కనిపిస్తున్నాయి. మరియు గత నెలలో రిక్ అంటే రష్యా, భారత్ మరియు చైనా మధ్య జరిగిన మీటింగ్లు మరియు బ్యాక్ ఎండ్ దౌత్యం బహుశా గత 5 సంవత్సరాలలో కూడా జరగలేదు. నిన్న జైశంకర్ గారు చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్తో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. మరియు ఈరోజు జైశంకర్ గారు విదేశాంగ మంత్రిత్వ శాఖ బృందంతో రష్యాకు బయలుదేరారు. నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు అమెరికాకు సంబంధించినది. రిఫరెన్స్ కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో 6,000 అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసి అదే స్టూడెంట్ వీసాలను క్యాన్సిల్ చేసి వారిని తమ దేశాలకు తిరిగి పంపింది. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. నిజానికి 2023లో అమెరికా జారీ చేసిన మొత్తం స్టూడెంట్ వీసాలలో 20% భారత విద్యార్థులకు ఇవ్వబడ్డాయి. గత సంవత్సరం 2024లో 29%, అంటే దాదాపు 30% స్టూడెంట్ వీసాలు భారతీయులకు లభించాయి. ఈ 6,000 అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేయబడిన వారిలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 6,000లో ఖచ్చితంగా ఏ దేశానికి చెందిన ఎంతమంది విద్యార్థులు ఉన్నారని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఈ వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులలో కొందరు వీసాలు అమెరికా చట్టాలను ఉల్లంఘించినందుకు రద్దు చేయబడ్డాయని, కొందరు ఓవర్స్టే చేసినందుకు మరియు కొందరు వీసాలు ఉగ్రవాదాన్ని సమర్థించినందుకు రద్దు చేయబడ్డాయని చెప్పింది. బహుశా కొందరు విద్యార్థులు అమెరికాలో పాలస్తీనాకు అనుకూలంగా గొంతు విప్పి అమెరికా మరియు ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ ఉండవచ్చు. దీనివల్ల కూడా చాలామంది విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని తమ దేశాలకు తిరిగి పంపించారు. తదుపరి అప్డేట్ భారత్, తైవాన్ మరియు చైనాకు సంబంధించి వస్తుంది. నిజానికి నిన్న జైశంకర్ గారు మరియు చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ మధ్య జరిగిన సమావేశంలో చైనా భారత్, తైవాన్తో సంబంధాలను చాలా దగ్గరగా చేస్తుందని మరియు తైవాన్కు సమర్థన ఇస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జైశంకర్ గారు చైనీస్ విదేశాంగ మంత్రికి ఇలా సమాధానమిచ్చారు. భారత్ తైవాన్పై తన స్థానాన్ని మార్చలేదని, మీ సొంత దేశం అంటే మెయిన్ల్యాండ్ చైనా కూడా తైవాన్తో ఆర్థిక, సాంకేతిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ అన్ని రంగాలలో మీరు కూడా తైవాన్తో సంబంధాలను బలోపేతం చేశారు. అప్పుడు మీరు భారత్ను ఈ విషయాలలో తైవాన్తో సంబంధాలను కొనసాగించవద్దని ఎలా చెప్పగలరు? మీరు తైవాన్తో ఏ రంగాలలో సహకరిస్తున్నారో మేము అదే రంగాలలో తైవాన్తో సహకారం చేస్తున్నామని సూచించింది. అంటే భారత్ తైవాన్తో తన సంబంధాలను కొనసాగిస్తుంది. అలాగే జైశంకర్ గారు మరియు వాంగ్ సమావేశానికి సంబంధించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్టేట్మెంట్ మరియు రీడౌట్లో చైనా ఇలా పేర్కొంది. భారత్ వన్ చైనా పాలసీపై నిబద్ధతను వ్యక్తం చేస్తూ
తైవాన్ చైనాలో భాగంగా ఉందని అంగీకరించిందని, అంటే ఈ విషయం జైశంకర్ గారు చైనీస్ విదేశాంగ మంత్రికి చెప్పారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ అజిత్ దోవల్ గారితో కూడా సమావేశం జరిపారు మరియు ప్రధానమంత్రి మోడీతో కూడా సమావేశం ఉంది. తదుపరి అప్డేట్ భారత్ కాటన్ దిగుమతులకు సంబంధించి వస్తుంది. నిజానికి అమెరికా విధించిన 50% టారిఫ్లు భారత్ యొక్క అపారెల్, గార్మెంట్స్, క్లోతింగ్ మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీపై భారీ ప్రభావం చూపాయి. దీనికి కాటన్ అత్యంత ముఖ్యమైన రా మెటీరియల్. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం దేశీయ కంపెనీలకు ఒక పెద్ద ఉపశమనమిస్తూ కాటన్ దిగుమతులపై 11% దిగుమతి సుంకాన్ని తొలగించింది. తద్వారా రా మెటీరియల్ను తక్కువ ధరలకు సేకరించవచ్చు మరియు తాత్కాలికంగా భారత తయారీదారులకు ఉపశమనం లభిస్తుంది. భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 30 వరకు భారత ప్రభుత్వం కాటన్ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని సేకరించదు. ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల దేశీయ టెక్స్టైల్ కంపెనీలు చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ ఈ చర్య అమెరికా సప్లయర్లకు కూడా చాలా ప్రయోజకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే భారత్లో అత్యధిక కాటన్ సరఫరా అమెరికా నుండే వస్తుంది. అందువల్ల యుఎస్ కాటన్ కంపెనీలు కూడా భారత ప్రభుత్వ ఈ నిర్ణయంతో చాలా సంతోషంగా ఉన్నాయి. తదుపరి అప్డేట్ పాలస్తీనా భారత్లోని ఎంబసీకి సంబంధించి వస్తుంది. ముందుగా ఈ చిత్రాలను చూడండి. భారత్లోని పాలస్తీనా ఎంబసీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. దీనిలో గాజా ఫోటోలను ప్రదర్శించి ఇజ్రాయెల్ గాజా ప్రజలను, ముఖ్యంగా గాజా పిల్లలను ఎలాంటి పరిస్థితులలో ఉంచిందో భారత ప్రజలకు చూపించింది. పాలస్తీనా గాజా ప్రజలకు సమర్థన ఇవ్వాలని భారత ప్రజలను కోరింది. తదుపరి అప్డేట్ ఇండియన్ రైల్వేస్కు సంబంధించి వస్తుంది. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఇండియన్ రైల్వేస్ ఎయిర్పోర్ట్లోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇప్పుడు రైల్వే స్టేషన్లపై అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ఎయిర్పోర్ట్ల, రైల్వే స్టేషన్లపై కూడా బోర్డింగ్ పాస్ను పరిచయం చేయనున్నారు. ప్రయాణికులను ప్లాట్ఫామ్ పైకి వెళ్ళనివ్వడానికి ముందు వారు తమ సామాన్లు క్లియరెన్స్తో పాటు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ప్లాట్ఫామ్ పైకి వెళ్లే ముందు ప్రయాణికులు తమ బ్యాగేజీ, లగేజీ మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లను ఎలక్ట్రిక్ సెక్యూరిటీ మెషిన్లు మరియు ఎలక్ట్రిక్ వెయిటింగ్ మెషిన్ ద్వారా పాస్ చేయవలసి ఉంటుంది. భద్రతను నిర్ధారించడంతో పాటు ఇప్పుడు ప్రయాణికుల సామానుపై బరువు పరిమితి విధించబడుతుంది. ఒక టికెట్పై నిర్ణీత బరువు వరకు సామాను తీసుకెళ్లే అనుమతి ఇవ్వబడుతుంది. బరువు తక్కువగా ఉన్నా, సామాను ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే కూడా అదనపు ఛార్జీ విధించబడుతుంది. బ్యాగేజీ పరిమితుల గురించి మాట్లాడితే అవి కూడా కొన్ని టికెట్ల ఆధారంగా విభిన్నంగా ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కిలోల వరకు బ్యాగేజీ అనుమతించబడుతుంది. ఏసీ 2 టైర్ కస్టమర్లకు 50 కిలోలు. అయితే ఏసీ 3 టైర్ మరియు స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల కంటే తక్కువ బ్యాగేజీ తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. అదే సమయంలో జనరల్ క్లాస్ టాబర్లకు 35 కిలోల వరకు సామాను తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. రైల్వే స్టేషన్లపై ఎయిర్పోర్ట్ రూల్స్ అమలు చేయడం సరే, కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భారత్ రైల్వే స్టేషన్ల పరిస్థితి ఎయిర్పోర్ట్లా ఉంటుంది అంటారా? తదుపరి అప్డేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి వస్తుంది. నిజానికి ఈ వార్త అనధికారిక సోర్సెస్ నుండి వస్తుంది, కానీ డిఫెన్స్ సర్కిల్లో ఈ చర్చ చాలా వేగంగా జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ ఫైటర్ల పనితీరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సంతోషించింది మరియు చాలా సంతృప్తి చెందిందని ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ మినిస్ట్రీకి 5వ తరం స్టెల్త్ ఫైటర్లకు ముందు 90 రఫేల్ ఫైటర్ల డీల్ సంతకం చేయాలని సిఫార్సు చేసిందని చెప్పబడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రాన్స్తో గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ సంతకం చేయాలని మరియు రఫేల్ ఫైటర్ల F-4 వేరియంట్ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పినది ఏంటంటే 2007లో వారి 126 మీడియం మల్టీరోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ డిమాండ్ కూడా దీని ద్వారా పూర్తవుతుంది. గతంలోని 36 రఫేల్ ఫైటర్ జెట్లు ఇంకా కొత్తవి 90 యూనిట్లు, మొత్తం 126 యూనిట్లు అవుతాయి. అంటే ముందుగా రఫేల్ ఫైటర్ జెట్ల కొత్త ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఆ తర్వాత 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లైన F-30 లేదా సుఖోయ్ S-57 గురించి ఆలోచించాలి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పిన మాట. అయితే మీకు ఏమనిపిస్తుంది? రఫేల్ ఫైటర్ల ఆర్డర్ కొనుగోలు చేయాలా లేక 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ కొనుగోలు చేయాలా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. ప్రతి 24 గంటల్లో జియోపాలిటిక్స్లో పెద్ద మార్పులు మరియు గందరగోళం జరుగుతున్నాయి మరియు భారత్కు కొత్త సవాళ్లు వస్తున్నాయి. ఏ దేశం తమ నిర్ణయం నుండి వెనక్కి తగ్గుతుందో, ఏ దేశం బ్లాక్మెయిలింగ్కి దిగుతుందో అర్థం కావడం లేదు. అన్ని దేశాలు ఒకరినొకరు కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో మన భారత్ ఏ దేశం వెనుక ఉండకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు.
మీ ఒక్క లైక్ మా ఛానల్ గ్రో చేయడానికి చాలా సహాయపడుతుంది. మీరు ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.